కలకాలం సౌభాగ్యం అందుకో సమృద్ధి జీవం క్రీస్తుడు మహాభాగ్యం క్రీస్తుడు మహాభాగ్యం. టెలివిజన్లో చూస్తున్న వారిని కూడా ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 12:30 గంటల దాకా ఇక్కడ చాలా సుందరమైన ట్రినిటీ కేథీడ్రల్ దేవాలయంలో శక్తివంతమైన దైవారాధనలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో భావగర్భితమైన స్తుతి ఆరాధన, చక్కని ప్రార్థనలు, బైబిల్లో నుండి శ్రేష్టమైన సందేశాలు నేను అందిస్తూ ఉన్నాను. నిజంగా దేవుని ఆశీర్వాదాలు పొందే దేవుని సూత్రాలు, దేవుని మార్గాలు ఈ రోజుల్లో చాలా మంది ఎలాగోలాగా ఆశీర్వాదాలు వస్తాయని బోధిస్తున్నారు. ఎలాగోలాగా ఎప్పుడు రావు ప్రియులరా. దేవుని వాక్యానికి మనం కట్టుబడి ఉండాలి. ఆ వాక్యాన్ని, ఆ సందేశాలని ఇక్కడ నేను బోధిస్తున్నాను గనుక మీరు కూడా వచ్చి మాతో ఆరాధన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 గంటల దాకా సెయింట్ యాన్స్ స్కూల్లో ఇప్పుడు ప్రస్తుతము న్యూ లైఫ్ కమిటీ సంఘము ఆరాధన చేస్తూ ఉన్నది. పాత సంఘాన్ని పునర్నిర్మాణము చేస్తున్నాం, దాన్ని విస్తరిస్తున్నాం. అది పూర్తయ్యేలోగా ప్రస్తుతము విజయనగర్ కాలనీ సెయింట్ యాన్స్ స్కూల్లో ఆరాధనలు జరుగుతున్నాయి. చాలా విశాలమైన ఆడిటోరియంలో ఆరాధన జరుగుతూ ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 గంటల దాకా సెయింట్ యాన్స్ స్కూల్లో జరిగే న్యూ లైఫ్ కమిటీ చర్చ్ దైవారాధనలో మీరు పాల్గొని ఆశీర్వదింపబడాలని కోరుతూ ఉన్నాను. సమృద్ధి జీవం టెలివిజన్ కార్యక్రమాల కొరకు మీలో చాలా మంది స్పాన్సర్ చేయడానికి ముందొస్తున్నారు. చేసిన వారందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞత. ఇంకా ఎవరైనా చేయాలంటే తప్పకుండా మీరు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. మరి ఈ ప్రోగ్రామును ఒక ప్రత్యేకమైన దేవుని సేవకురాలు డి సరిత విశాఖపట్నము నుండి ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు గనుక మరి ప్రభు మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించున్నట్లు ట్రినిటీ కేథీడ్రల్ నుండి మీ కొరకు మేము ప్రార్థన చేయనున్నాం. ఈ గొప్ప కార్యం మీరు చేస్తున్నందుకు ప్రభు మిమ్ములను, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, ఈ చివరి దినాల్లో నీ కార్యాలు ఎంతో అద్భుతముగా నీవు నెరవేర్చుకుంటున్నావు ప్రభువా. నీకు స్తోత్రములునైనా. సమృద్ధి జీవం టెలివిజన్ కార్యక్రమాల కొరకాయ నీకు స్తోత్రాలు. ప్రతి వారం కొన్ని లక్షల మంది మా భారతదేశంలోనే మాత్రమే కాకుండా అన్ని దేశాల్లో సమృద్ధి జీవంలో ఉన్న సందేశాలు విని ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. మరి ఎంతో మందినైనా కానుకల ద్వారా ఈ కార్యక్రమాలను బలపరుస్తూ ఉన్నారు. గతంలో స్పాన్సర్ చేసిన వారందరి కొరకాయ ప్రార్థన చేస్తున్నా. మరొకసారి ట్రినిటీ కేథీడ్రల్లో నుండినైనా వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండగా వారిని ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న డి సరిత కొరకును, వారి కుటుంబం కొరకును ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా యేసయ్యా, మరి నీ దయగల హస్తము చాచి వారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నైనా. నీ ఆలయము ట్రినిటీ కేథీడ్రల్లో నుండి వారి కొరకై ప్రార్థన చేసే భాగ్యాన్ని, ఆధిక్యత మాకు ఇచ్చావు గనుకనైనా వారిని మీరు దర్శించండి. నిడైన దీవెనలు వారికి, వారి కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఇప్పుడునైనా నీ వాక్యాన్ని మేము విననయుండగా సర్వసత్యములోనికి ప్రభువా నీవే నడిపించి వాక్యము ద్వారా మమ్మలను బలపరిచి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన సంగమా, పోయిన వారము ఒక మంచి అంశాన్ని మనం ప్రారంభించాము. పాత నిబంధనలో యోఫెన్నె కుమారుడైన కాలేబు పొందిన ఆధిక్యతలు. మనకు ఎంతో మంది పితామహులు ఉంటూ ఉన్నారు. అవర్ ఫోర్ ఫాదర్స్. వారు రక్షణ మార్గములో చక్కగా నడిచారు, అటు ఇటు తప్పిపోలే. చివరి వరకు కూడా రక్షణలో ఉండి భూలోకములో దీవెనలు పొందారు, పరలోకములో నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకున్నారు. వారి జీవిత విధానాన్ని, శైలిని, జీవితములో వారు కలిగిన గుణగణాలను మనము పఠించి ఎన్నో అమూల్యమైన సత్యాలు నేర్చుకోగలం. అందుకే పాత నిబంధనలో ఒక వ్యక్తిని గురించే మనం చూస్తున్నాము. యోఫెన్నె కుమారుడైన కాలేబు. పోయిన ఆదివారం ఒక అమూల్యమైన సందేశాన్ని మీకు ఇచ్చాను. కాలేబు పొందిన ఒక గొప్ప ఆధిక్యత
వాగ్దాన దేశములోనికి ప్రవేశించే భాగ్యం. కొన్ని లక్షల మంది 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేశారు, కానీ అందులో అధిక శాతం ఆ అరణ్యములోనే నశించారు. కొద్ది మంది మాత్రమే వాగ్దాన దేశములోనికి ప్రవేశించారు. ఆ కొద్ది మందిలో యెహోషువ ఉన్నాడు, ఆ కొద్ది మందిలో కాలేబు ఉన్నాడు. మరి ఈ కొద్ది మంది ఎందుకు ప్రవేశించారంటే ఒక మంచి మాట మనం పోయిన వారం చూసాము. కాలేబు వేరొక ఆత్మ కలిగిన వాడు, ఒక ప్రత్యేకమైన మనస్సు కలిగిన వాడు. కొత్త నిబంధనకు వచ్చేస్తే రక్షణ పొందిన వారందరూ కూడా ప్రియులరా ఒక నూతన మనస్సు కలిగిన వారు, ఏ న్యూ హార్ట్. రక్షణ జీవితంలో మనము ఈ పాత హృదయముతో కాదు నడవలసింది, మనము ఈ నూతన హృదయముతో నడిస్తేనే ఆ వాగ్దాన దేశములో ఉన్న ఆశీర్వాదాలు ఈ భూలోకములో పొందుతాం. ఆ తర్వాత పరలోకం మన వాగ్దాన దేశము గనుక ఆ పరలోకములో నిత్య జీవాన్ని కూడా మనం పొందగలుగుతాం. ఈరోజు కాలేబు జీవితములో రెండవ గొప్ప ఆధిక్యత చూద్దాం. అదేంటంటే కాలేబు వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకునే ఆధిక్యత పొందాడు. చూడండి, దేవుని వాక్యం సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాను. అంత దేవుని వాక్యానుసారమే. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళుదము, దాన్ని స్వాధీనపరుచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. ఇక్కడ కాలేబు అంటున్నాడు, నిశ్చయముగా ప్రభు ఈ వాగ్దాన దేశాన్ని మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు గనుక రండి మనం వెళ్దాం, దాన్ని మనము స్వాధీనపరుచుకుందాం. చాలా మంచి మాట, చాలా పెద్ద మాట. మీరు అడగొచ్చు ఒక ప్రశ్న, ప్రవేశించడానికి స్వాధీనపరుచుకోవడానికి తేడా ఏంటి? కాలేబు ఇదివరకే వాగ్దాన దేశంలో ప్రవేశించాడు కదా, అంత అయిపోయింది కదా, మళ్ళీ స్వాధీనపరుచుకోవడం ఏంటి? చాలా అమూల్యమైన సత్యం ఉంది ప్రియులారా. అదే ఉదయము నేను మీకు వివరించనయున్నాను. చాలా మంది ప్రవేశించారు. ఏం చేశాడు దేవుడైన యెహోవా? మోషే ద్వారా అన్నాడు, 12 గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కొక్క మనిషిని ఎన్నుకోండి, 12 మందిని ఎన్నుకోండి. ఈ 12 మందిని కూడా మనం పంపిద్దాం. వాగ్దాన దేశాన్ని ఒకసారి వారు పరిశీలించి అక్కడ ఎవరున్నారు, అక్కడ ఏముంది, వారికి ఉన్న బలాలేంటి, వారికి ఉన్న బలహీనతలేంటి, మొత్తం పూర్తిగా మీరు ఇన్వెస్టిగేట్ చేసి మీరు పరిశీలించి మాకు రిపోర్టు తీసుకొని రమ్మన్నాడు. ఈ 12 మంది గోత్రాల్లో 10 గోత్రాల నుండి 10 మంది వెళ్ళారు. గారి ఆ మిగతా 2 గోత్రాలలో నుండి ఒకడు యెహోషువ, ఇంకొకడు కాలేబు. 12 మంది వెళ్ళారు. 40 రోజులు ఆ వాగ్దాన దేశాన్ని పరిశీలించారు, తిరిగి వచ్చారు. 10 మంది ఏం చేశారనంటే చాలా భయంకరమైన రిపోర్ట్ ఇచ్చారు, ప్రతికూలమైన రిపోర్ట్ ఇచ్చారు. చూడండి, సంఖ్యాకాండము 13:31లో, మరియు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి చాలా భయంకరమైన రిపోర్ట్ ఇచ్చారు. నిజమే, అందులో పాలు తేనెలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ బాబోయ్ అందులో అన్ని ప్రతికూల శక్తులే ఉన్నాయి. అందులో అడుగు పెట్టామంటే ఒక క్షణంలో మింగేస్తారు, ఒక క్షణంలో చంపేస్తారు. అబ్బేబే ఆ వాగ్దాన దేశం అంటున్నారు, కానీ అక్కడికి బాబోయ్ వెళ్ళామండి అని ఒక భయంకరమైన రిపోర్ట్ ఇచ్చారు. ఏమైందో చెప్తాను తర్వాత మీకు. ఒకరు నెగటివ్ రిపోర్ట్ ఇచ్చారు, అందుకు వినండి, దాన్ని స్వాధీనపరుచుకోలేకపోయారు. కాలేబు పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చాడు, దాన్ని స్వాధీనపరుచుకోగలిగాడు. ఇది నేను ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఒక మంచి పాఠం క్రైస్తవ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు. నిజమే, యేసు ప్రభువే మన వాగ్దాన దేశము, యేసు ప్రభు మనకిచ్చిన రక్షణే మన వాగ్దాన దేశం. దేవుని మహాకృపను బట్టి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు గనుక సంఘాల్లో ఈనాడు వేల మంది, లక్షల మంది సంఘాల్లో ఉన్నారు. అంటే వాగ్దాన దేశములోనికి ప్రవేశించారు. చాలా మంది అనుకుంటున్నారు వాగ్దాన దేశములోనికి, రక్షణలోనికి ప్రవేశించేసాం గనక ఓకే, మా జీవితాల్లో వాగ్దాన దేశములో ఉన్న ఆశీర్వాదాలను వచ్చేస్తాయి. నెవర్. ప్రవేశించినంత మాత్రాన వాగ్దాన దేశములో ఉన్న ఆశీర్వాదాలు రావు. క్రీస్తులో ఉన్నంత మాత్రాన ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు రావు. ఆ క్రీస్తులో ఉన్న ఆ వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి, దాన్ని నీవు స్వాధీనపరుచుకోవాలి. కాలేబు ఎలా స్వాధీనపరుచుకున్నాడు చెప్తా మీకు నేను. మనం కూడా కాలేబులాగా నడిచి ఆ
రక్షణ, క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలు ఎప్పుడైతే స్వాధీనపరుచుకుంటామో, వినండి ప్రియులరా, అప్పుడే రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు వస్తాయి. అవి ఫ్రీగా ఎప్పుడూ రావు. క్రైస్తవులతో వచ్చిన ప్రాబ్లం ఏది? అన్ని ఫ్రీగా వచ్చేయాల. పౌలు అంటాడు, నీ క్రైస్తవ జీవితం ఒక పొలం, నువ్వు సాగు చేయి. నీ క్రైస్తవ జీవితం ఒక పోరాటం, నువ్వు పోరాడు. నీ క్రైస్తవ జీవితం ఒక పరుగు, నువ్వు పరిగెత్తు. ఈ క్రైస్తవ జీవితాన్ని నీవు సాధన చెయ్యి. నీ రక్షణను నీవు స్వాధీనపరుచుకో. చాలా మంది ఉన్నారు సంఘాల్లో, రక్షణలోనికి వచ్చారు కానీ దాన్ని ఏం చేయాలో తెలీదు. ఎలాగా అందులో ఉన్న ఆశీర్వాదాలు స్వాధీనపరుచుకోవాలో తెలీదు. అందులో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో తెలీదు. ఏదో 1, 2 స్వస్థత అని చెప్తున్నారు, ఆశీర్వాదం అంటున్నారు. కానీ ఆ రెండేనా రక్షణలో ఉన్నవి? ఇంక వేరే ఏవి లేవా? నేను పట్టించి మీకు నేను చెప్తాను. ఈ ఉదయం రక్షణలో ఉన్న లోతులు మీకు నేను చెప్తాను పిల్లలు. ఈనాడు సంఘాల్లో నామకార్థం ఎక్కువైపోతున్నది. తీయండి దేవుని వాక్యం. తీతులో ఒక మాట ఉన్నది. 1:16 చదువుతున్నాను, వినండి. రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి ఒక హెచ్చరిక. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. సంఘాల్లో చాలా మంది ఉన్నారు, మేము క్రీస్తును ఎరుగుదుము అని చెప్తున్నారు. వారి జీవితాల్లో ఉన్న క్రియలు చూస్తే, వారి ప్రవర్తన చూస్తే, వారి జీవిత విధానము చూస్తే తేటైపోతున్నది, వారు క్రీస్తును ఎరగరు. రక్షణ వాగ్దాన దేశములో ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసా? చాలా మంది ఏదో పైకి పోతలంతే, లోపల మాత్రం అంతా శూన్యం. కాలేబు చేసిన 2 పనులు నేను మీకు గుర్తు చేస్తా. అందుకు ఆ హెబ్రోన్ను స్వాధీనపరచుకోగలిగాడు. ఆ 2 కూడా మన క్రైస్తవ జీవితంలో చేయగలిగితే ఎంతగా ఆశీర్వదింపబడతాం ప్రియా సోదరి సోదరుడా. నంబర్ 1, కాలేబు ఏం చేశారంటే వాగ్దాన దేశాన్ని అన్వేషించాడు. అన్వేషణ అంటే టు ఇన్వెస్టిగేట్. వాగ్దాన దేశాన్ని అన్వేషించాడు. ఎంత క్లియర్ గా ఉందో చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము అంటారు చూడండి, 7వ వచనంలో, ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం. సో క్లియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్. కాలేబు వాగ్దాన దేశాన్ని సంచరించి, ఏ స్థలం వదిలేలే, మొత్తం సంచరించాడు. చాలా జాగ్రత్తగా చూచాడు, పరిశీలించాడు, పరిశోధించాడు, అన్వేషించాడు. ఆ తర్వాత అంటాడు అది మంచి దేశం. మరి కాలేబుకి ఇతరులకి తేడా ఏంటి? వాళ్ళు సంచరించారు, వాళ్ళు చూశారు, కానీ వారు నామమాత్రమే, పైన చూశారు. విశేషం ఏంటంటే ఈ పైన చూసినప్పుడు దానిలో ఉన్న ఆశీర్వాదాల కన్నా దానిలో ఉన్న ప్రతికూలాలు ఎక్కువ కనిపించాయి. ఈరోజు కూడా క్రైస్తవులు అలా లేకపోలేదు. ఏముంది అందులో? అన్ని కష్టాలే, అన్ని నష్టాలే, అన్ని శోధనలే. ఏమున్నాయి అందులో? ఉన్నాయి, కాస్త పోతున్నాయి. పైన చూసి అందులో ఏమీ లేదని చెప్పేవారు ఉన్నారు. మరి యేసు ప్రభు గుండె ఎంత బద్దలైపోతుందో. నా ప్రాణాన్ని పెట్టి, నా రక్తాన్ని కార్చి, మీ శిక్షను నా మీద వేసుకొని, మీకోసం పాప ప్రాయశ్చిత్తము చేసి, ఇంత అద్భుతమైన వాగ్దాన దేశం, ఇది మంచి దేశము, ఈ రక్షణలో మీకు కావలసిన దీవెనలు అన్నీ ఉన్నాయి అని ప్రభు వాగ్దానం చేస్తుంటే అందులో ఏమున్నాయి అని అంటే ఆయన హృదయం పగిలిపోదా? చాలా మంది పగలు కొడుతున్నారు. ఈనాడు యేసు ప్రభు క్రైస్తవ సంఘము ద్వారా ఎక్కువ బాధపడుతున్నారు ప్రియులారా. మీరు నమ్మితే నమ్మండి, ఎందుకంటే విశ్వాసుల ప్రవర్తన ఆ రకంగా ఉంటున్నది. కాలేబు అంటాడు, నేను లోపలికి చూశా, నేను చాలా దీర్ఘంగా చూశా, నేను చాలా క్షుణ్ణంగా చూశా. పైన ప్రతికూలాలు ఉన్నాయన్నది వాస్తవ్యమే, కానీ లోపల అది మంచి దేశం. మనము మన రక్షణను అన్వేషిస్తున్నామా లేదా? హెబ్రీ పత్రికలో దేవుని వాక్యం ఈ మాట అంటే చూడండి, 2:3లో, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ వర్స్. మరి ఎంతెంత మంది నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎంతెంత మంది అందులో ఏముందో తెలుసుకోలేకపోతున్నారు. మరి అట్టి వారి మీదకి వచ్చే తీర్పేంటి? ఎలా తప్పించుకోగలుగుతావు? దేవుని తీర్పు, దేవుని ఉగ్రత నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే ఎలాగా మనము తప్పించుకోగలం?
ప్రార్థన చేద్దాం. ప్రభువా, లెట్ మీ పుట్ సమ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ మై సాల్వేషన్. ఇంకొక మంచి వాక్యం తీయండి, కీర్తనలు 149 4వ వచనం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. రక్షణ అన్నది ఒక అలంకారం, రక్షణ అన్నది ఒక అందం, రక్షణ అన్నది ఒక సౌందర్యం. ఎంతమందికి రక్షణ ఒక అలంకరణగా ఉన్నది, అందంగా ఉన్నది, సౌందర్యముగా ఉన్నది? ప్రశ్న వేసుకోవాలి. ఆ రక్షణ బాగా అర్థమయ్యి ఆ రక్షణలో ఉన్న మనం స్వాధీనపరచుకోగలిగితే నీ ఇల్లే ఒక అలంకరణ, నీ దాంపత్యమే ఒక అలంకరణ, నీ జీవితమే ఒక అలంకరణ, నీ బిడలే ఒక అందం, ఒక సౌందర్యం. అది మామూలు లోక సౌందర్యం కాదు, అది యెహోవా దేవుని సౌందర్యం. ఎంతమంది రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రియులారా. నేను దేవుని వాక్యం పఠించా, ప్రభువా ఏ రకంగానైనా మేము స్వాధీనపరచుకోవాలి, అందులో ఉన్నవి ఏంటి, అందులో ఎలాంటివి మేము స్వాధీనపరచుకోవాలి, తద్వారా మా జీవితాలను మేము అలంకరించుకోవాలి. పరిశుద్ధ బైబిలు రక్షణను కొన్ని చక్కని మాటలతో వర్ణిస్తున్నది. ఆ మాటల్లో చాలా నిగూఢమైన సత్యాలున్నాయి. త్వరగా ఆ సత్యము చెప్తాను, ఆ వాక్యము చెప్తాను, మీరు రాసుకోండి. వీటిని మీరు పరిశోధించండి, వీటిని మీరు అన్వేషించండి, వీటిని మీరు పరిశీలించండి. నంబర్ 1, రక్షణ ప్రియులరా ఒక దుర్గము. కీర్తనలు 95 మొదటి వచనం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. దుర్గము అనంటే రాక్, బండ. అవర్ సాల్వేషన్ ఈజ్ ఏ రాక్. ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. ఎప్పుడైతే రక్షణను అర్థం చేసుకుని ఆ రక్షణలో మనం స్థిరంగా ఉంటామో, ఈ లోకములో మనం ఎలాగుంటామట, ఆ రక్షణ ఒక బండ గనుక, ఆ రక్షణ ఒక దుర్గము గనుక, ఆ రక్షణ అన్న దుర్గం మీద మీరు నేను చాలా బలంగా ఉంటాం. ఆ రక్షణ అన్న దుర్గం మీద ఎంత బలంగా ఉంటామంటే ఈ లోకములో ఉన్న ఈ ప్రతికూల శక్తులు ఎన్నొచ్చినా కూడా కూలిపోము. ఆ రక్షణ అన్న దుర్గం మీద మీరు నేను చాలా నిశ్చలంగా, నిశ్చయంగా, స్థిరంగా ఉంటాం. ముందుకే వెళ్తాం, ఎగబ్రాకుతాం, అభివృద్ధి చెందుతాం, ముందుకెళ్ళిపోతామే గాని మిమ్మల్ని నన్ను కూలదూసేవాడు ఎవరు ఉండరు. ప్రశ్న, నా రక్షణ నాకు ఒక దుర్గమా, లేకపోతే నా జీవితంలో నేను ఇంకా చాలా బలహీనంగానే ఉన్నానా, ఊతే పడిపోతున్నానా? చాలా మంది ఊతే పడిపోతున్నారు, సైతాన్ చెప్పు అంటే పడిపోతున్నారు. ఎందుకు? దే హావ్ నాట్ ఇన్వెస్టిగేటెడ్ దేర్ సాల్వేషన్. యేసు ప్రభు అన్నారు, ఈ మాటల మీద మీ జీవితాలు కట్టుకుంటే మీరు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉందురు. యేసు ప్రభు, నా ఇంట్లోని ఒక రాక్ గా ఉండు, నా రక్షణలో రాక్ గా ఉండు, దాన్ని అర్థం చేసుకునే కృపద ఇచ్చేయమని ఎంతమంది ప్రార్థన చేస్తారు ప్రియులారా? చేయండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే రక్షణ ఒక దుర్గం. రక్షణలోనికి వచ్చినంత మాత్రాన దుర్గం అవ్వదు. ఆ రక్షణలో ఉన్న సత్యాలను గ్రహించినప్పుడే అది దుర్గం అవుతుంది. నంబర్ 2 ఏంటంటే మన రక్షణ ఒక శృంగం. శృంగం అంటే హార్న్. కీర్తనలు 18 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము. నా రక్షణ ఒక శృంగం. శృంగం అంటే ఏంటి ప్రియులారా? ఒక బాకా, ఒక కొమ్ము. కొమ్ము ఎప్పుడు వాడతారు? యుద్ధానికి వెళ్ళినప్పుడు వాడతారు. బాకా వాయిస్తారు, కొమ్ము ఊస్తారు, ఇదిగో వచ్చేస్తున్నాం. ఎంత అద్భుతం అండి! రక్షణ నీ జీవితములో యుద్ధానికి ఒక కొమ్ము. జీవితములో మీరు నేను ముందుకెళ్ళేటప్పుడు మన సొంత శక్తి సామర్థ్యాలు పనికిరావు. అందుకే అక్కడ కాలేబు అంటాడు, వారిని జయించుటకు మన శక్తి చాలును అని కింద అంటాడు. యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆ శృంగాన్ని మీరు నేను ఊదాలి. ఆ సిలువ శక్తి, ద పవర్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ ద హార్న్ ఆఫ్ యువర్ సాల్వేషన్. మన ఇళ్లలో సిలువ శక్తి ఉండాలి. మన ఇళ్లలో సిలువ శక్తి ప్రోక్షింపబడాలి. ప్రతిరోజు మన శరీరాల మీద సిలువ శక్తి ప్రోక్షింపబడాలి. మన పిల్లల మీద ప్రోక్షింపబడాలి. మీరు పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి, ప్రభువా నీ సిలువ శక్తితో నా బిడ్డను నేను అభిషేకిస్తున్నాను, నేను ప్రోక్షిస్తున్నాను, ప్రార్థన చేసి పంపించండి. అది మన రక్షణ శృంగం. ఎప్పుడైతే ప్రియులారా క్రీస్తు సిలువ రక్తం అన్న శృంగం ఊదుకుంటూ ముందుకెళ్తామో శత్రువులు టపటపా పడిపోవాల్సింది.
ఆ శృంగము లేకుండా లోపలికి వెళ్ళామనుకోండి, సైతాన్ వచ్చి కొట్టిపడేస్తాడు. నంబర్ 3, రక్షణ ఒక శిరస్త్రాణం. ఇట్స్ ఎ హెల్మెట్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణయను శిరస్త్రాణమును. సైతాను కొట్టాలంటే మనల్ని శరీరంలో ఎక్కడన్నా కొట్టొచ్చు, ప్రతికూల శక్తులు కొట్టాలంటే ఎక్కడన్నా కొట్టొచ్చు. కానీ సైతాన్ ఎప్పుడు మన తలను కొడతాడు, మన తలలో ఉన్న మెదడును కొడతాడు, ఆ మెదడులో ఉన్న మనస్సును కొడతాడు. ఎప్పుడైతే ఆ మెదడులో ఉన్న మనస్సును కొడతాడో ఇంకా మనిషి పడిపోక తప్పదు. నీ మనస్సు ఏమై ఉన్నదో నీ జీవితం కూడా అదే అయి ఉంటుంది అని దేవుని వాక్యం అంటుంది. మనస్సులోనికి ఒక చెడ్డ తలంపు పెట్టాడు అని అంటే ఇంకా అది నెరవేరిందంటే జీవితం అంతా కొంపైపోతుంది. ఈ మనస్సును బట్టి ఎన్ని తప్పుడు తీర్మానాలు చేసుకుంటాం, ఈ మనస్సును బట్టి ఎంత అవిధేయత, ఈ మనస్సును బట్టి మన శరీరాలలోనికి ఎంత గత్తర, ఎంత రోత. ఎందుకు? ఈ శరీరాలను కొట్టినప్పుడు దాన్ని అడ్డగించడానికి ఈ రక్షణ అన్న శిరస్త్రాణం లేదు. ఎన్నెన్ని జీవితాలు పాడైపోతున్నాయండి, ఎన్నెన్ని కుటుంబాలు పాడైపోతున్నాయండి. జీవితకాలం అంతా చర్చిలోనే ఉంటాం, జీవితకాలం అంతా వాక్యం వింటూనే ఉంటాం, దాన్ని మనం చాలా కొట్టేసి వెళ్ళిపోతాడు. ఎవరిది తప్పు? మళ్ళా ఏడుపు మాత్రం దేవుని మీద, ఎందుకు ఇలా చేసావని. నువ్వు రక్షణ అన్న శిరస్త్రాణం వేసుకోకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు? యువర్ సాల్వేషన్ ఇస్ యువర్ ప్రొటెక్షన్. వాట్ ఏ వండర్ఫుల్ థాట్. యువర్ సాల్వేషన్ ఇస్ యువర్ సెక్యూరిటీ. ఆ రక్షణ నీకు ఆ సంరక్షణ ఎలాగిస్తుందో నేర్చుకోవాలి, దాన్ని పాటించాలి, అనుసరించాలి. నంబర్ 4, రక్షణ ఒక దీపం. యెషయా 62 మొదటి వచనం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు. మన రక్షణ ఒక వెలుగు. ఏంటి? దేనికి వెలుగు, దేనికి దీపం? ఇదిగో ఈ లోకములో నీ చుట్టూ అంతా చీకటే ఉన్నది, నీ చుట్టంతా అసత్యమే ఉన్నది, నీ చుట్టంతా సైతాను కుట్రలే ఉన్నాయి, మోసాలే ఉన్నాయి. ఆ చీకటిలో గుడ్డివాడిలాగానే వెళ్ళిపోతే గుంటలో పడతావు. కొంతమంది గుంటలో పడ్డారు, మళ్ళీ పైకి లేగల. కానీ నీకు నేను రక్షణ ఎందుకు ఇస్తున్నాను? దాన్ని నీకు ఒక దీపముగా ఇస్తున్నాను. ఆ రక్షణ నీ జీవితంలో ఒక దీపం అవ్వాలి, ఒక వెలుగు అవ్వాలి. అది చూపించే వెలుగులో నీవు నడవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రశ్న వేసుకుందాం, నా జీవితంలో నేను నడిచేది ఈ రక్షణ అన్న వెలుగులోనా, లేకపోతే లోకము అన్న చీకటిలోనా? ఎప్పుడో ఒక రోజు పడిపోతాం, చాలా జాగ్రత్త. బైబిల్లో రకరకాల వెలుగున్నది ప్రియులారా. ఆ వెలుగేంటి, ఆ సత్యాలేంటి, అవి గ్రహించి అందులో నడిస్తే ఎంత ఆశీర్వాదం. నంబర్ 5, రక్షణ ఒక బావి. యెషయా 12:3. మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. సాల్వేషన్ ఈజ్ ఎ వెల్ ఫుల్ ఆఫ్ వాటర్. అంటే అర్థం ఏంటి ప్రియులారా? రక్షణలో ఈ లోకములో మీకు కావలసిన ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. రక్షణలో ఉన్నాయి కదా వచ్చేస్తాయి అనుకోకండి. దాన్ని స్వాధీనపరుచుకోవాలి. స్వాధీనపరుచుకోవాలంటే అన్వేషించాలి. మర్చిపోవద్దు ఎప్పుడు కూడా లైఫ్లో సొంత అన్వేషణ ఉండాలి. అందులో ఉన్న ఆశీర్వాదాలు ఏంటి? ఇహలోక సంబంధమైన అన్ని దీవెనలు ఉన్నాయి, ఏ లోటు లేదు. సమృద్ధి జీవం అదొక బావి. దానిలో ఉన్న ఆశీర్వాదాలు మనము పొందాలి. చివరిగా రక్షణ ఒక జీవవృక్ష ఫలం. అంటే వెరీ సింపుల్, పరలోకములో నిత్య జీవం. ప్రకటన గ్రంథం మనం చూస్తే 2వ అధ్యాయం 7వ వచనం. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింప చేతును. ఈ లోకములో ఇవన్నీ పొందిన తర్వాత వాగ్దాన దేశములో అన్నిటికన్నా అత్యున్నతమైన ఆశీర్వాదం మీ రక్షణ, నా రక్షణ, జీవవృక్ష ఫలం పరలోకములో ప్రభుతో సదా జీవించే మహాభాగ్యం. ప్రియమైన సంగమా, కాలేబు చేసిన 2వ పని చూడండి. కాలేబు వాగ్దాన దేశాన్ని ఆక్రమించాడు. కాలేబు ఆ 30లో అంటాడు చూడండి, మనము వెళ్ళుదాము, లెట్స్ గో. కింద మాటలు అంటాడు, ఎవరు కూడా దాన్ని చూసి భయపడకండి, ఎవరు చూసి కొనుక్కుపోకండి, యెహోవా మనకు తోడై ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే నీవు కనుగొంటావో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఇన్వేడ్. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను చూడండి, ఇది చాలా ప్రాముఖ్యం. రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు పొందడానికి మనము అడుగు ముందుకు వేస్తేనే దాన్ని పొందుతాము. కానీ అది నాకెక్కడొస్తాదిలే అనుకుంటే జీవితంలో ఎప్పుడూ రాదు. అదే విశ్వాసముతో అడుగు ముందుకు వేయుట. కానీ కాలేబు తన సొంత శక్తితో అడుగు ముందుకు వేయలే. యెహోవా మనకు తోడై ఉన్నాయి. ఆ 9వ వచనంలో ఒక మంచి మాట ఉన్నది. తర్వాత మీరు చూడండి,
వాగ్దాన దేశములో ఉన్న వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. ఇక్కడ నీడ అంటే సంరక్షణ. మనము ఆక్రమించుకోవడానికి వెళ్ళినప్పుడు, యుద్ధము చేయడానికి వెళ్ళినప్పుడు వారి మీద సంరక్షణ లేదు, నీడ లేదు, వారికి భద్రత లేదు, కనుక వారు పడిపోతారు, మనకు దొరికిపోతారు. అలాగే దొరికిపోయారు. చాలా సార్లు వాగ్దాన దేశంలో రక్షణలో మనకు విరోధులను మనం చూసి అబ్బో వారు చాలా బలవంతులు అనుకుంటాం. నో, వారి నీడ యేసు ప్రభు సిలువను బట్టి ఎప్పుడో తొలగిపోయింది. గాడ్ హెస్ గివెన్ దెమ్ టు us to conquer, to invade and to receive his blessings. ఆ సంఖ్యాకాండములో ఇంకొక మాట అంటాడు, ఇది కూడా చాలా ప్రాముఖ్యం. 8వ వచనంలో అంటాడు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఈ దేశాన్ని మనకిస్తాడు. ఇవి మనం చేయవలసినవి. అడుగు ముందుకై, ఉత్తనే అడుగు ముందుకేకు. మన జీవితాలను బట్టి దేవుడు ఆనందించాలి. మన జీవితాలను బట్టి యెహోవా దేవునికి సంతోషం కలగాలి. ఆయన మనల్ని చూసి హర్షించాలి. ఎప్పుడైతే మన జీవితాలు ఆయనకు ఇంపుగా ఉంటాయో, ఆయనకు సంతోషం కలిగిస్తాయో, ఎస్, నీ విరోధులు అలా పడిపోతారు. వాగ్దాన దేశంలో ఉన్న ఆశీర్వాదాలు నువ్వు అలా స్వాధీనపరుచుకుంటావు. ఆ ఆశీర్వాదాల్లో ముందుకు వెళ్తావు. 9వ వచనంలో ఇంకో మాట అంటాడు చూడండి, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. స్వాధీనపరుచుకోవాలంటే ఇన్వేట్, లివ్ ఏ లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ టు ద లార్డ్. ప్రభువుకు సంతోషకరమైన జీవితాన్ని జీవించు. నంబర్ 3 కూడా చాలా ప్రాముఖ్యం ప్రియులరా, నీ యెహోవా దేవుని మీద ఎప్పుడు తిరగబడక. ఎందుకు నాకు ఇలా చేసావని ఎప్పుడు కల్లో కూడా అనక, మాట వరుసకు కూడా అనక. నేను చాలా బాధ కలుగుతుంది. ఆ ఇశ్రాయేల్ ప్రజలు తిరగబడ్డారు కనుక ఎవడు వెళ్ళే వాగ్దాన దేశంలో. ఆ 2వ తరం తప్పిస్తే మొదటి తరం ఎవరు వెళ్ళే. ప్లీజ్ నెవర్ డౌట్ ద లవ్, ది ఇంటెగ్రిటీ, ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ యువర్ లార్డ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ మై లైఫ్. ఆయన తప్పు చేయని దేవుడు. మనకు అర్థం కాకపోతే వేరే సంగతి, కానీ నువ్వు నా జీవితంలో ఎందుకు ఇలా చేసావన్న మాట మాత్రం రానివ్వకండి. ఆయనకు చాలా బాధ కలుగుతుంది. ప్రేమైన సంగమా, ఆక్రమించు, పుల్ ఇట్ అవుట్, పరిశోధించండి. అందులో అమూల్యమైన దీవెనలు ఉన్నాయి. అన్వేషించండి, ఆక్రమించండి, ఆర్జించండి. తద్వారా రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు ఈ భూలోకములో పరలోకములో సమృద్ధిగా పొందండి. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, ట్రినిటీ కేథీడ్రల్లో నీవు ఇస్తున్న అమూల్యమైన సందేశాల కొరకాయ నీకు స్తోత్రాలు. కాలేబు వాగ్దాన దేశములో ప్రవేశించటం మాత్రమే కాకుండా వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అందులో ఉన్న హెబ్రోనునైనా తాను స్వతంత్రించుకున్నాడు. యేసయ్య, మమ్మలను క్షమించండి. నీవు మాకిచ్చిన రక్షణ మేము అన్వేషించకుండా, స్వాధీనపరుచుకోకుండా, ఇంకా పై సాంప్రదాయాలతో నామకార్థాలతో కొనసాగుతున్నాం. క్షమించండి అయ్యా. పరిశుద్ధాత్మ, ఈ అమూల్యమైన రక్షణ మేము నిర్లక్ష్యము చేయకుండా దాన్నినైనా మేము అన్వేషించి పరిశోధించి 7 అద్భుతమైన సత్యాలు చెప్పావు, అవన్నీనైనా మేము పరిశోధించి వాటిలో ఉన్న ఆశీర్వాదాలు పొంది ఒకనాడు పరలోకములో నిత్య జీవాన్ని కూడా పొందే భాగ్యం మాకు దయచేయమని ట్రినిటీ కేథీడ్రల్లో ఆరాధన చేస్తున్న మేము మా రక్షణకు నంబర్ 1 ప్రయారిటీ మేము ఇచ్చి దానిలో ఉన్న దీవెనలు ఈ భూలోకములోను పరలోకములోను పొందే భాగ్యం మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అయితే మీలో చాలా మందిని ప్రభు ఎంతో దీవించాడు. యేసు క్రీస్తు యొక్క రక్షణ సువార్త, అంతేకాకుండా దేవుని వాక్యాన్ని ఈ లక్షల మందికి అందించుటకు మీరు కూడా ముందుకు రావాలని, మీరు ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని యేసు ప్రభు నామములో మీకు విజ్ఞాపన చేస్తూ ఉండగా, మరి ఇక్కడ వస్తున్న టెలిఫోన్ నంబర్ మీరు కాల్ చేసి ఏ రకంగా మీరు స్పాన్సర్ చేయగలరో ఆ రకంగా మా నుండి మీరు సమాచారాన్ని అందుకొని చేయవలసిందిగా కోరుతున్నాను. తలలు వంచండి, ఆశీర్వాదం చెప్తాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమృద్ధి జీవం కార్యక్రమాలకు ఈ ఉదయం దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, ఇంతవరకు స్పాన్సర్ చేసిన వారికి, సభ్యులుగా చేరి ఈ సేవను ఎంతగానో బలపరిచిన ప్రతి కుటుంబానికి ఇప్పుడు సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. మా చిరునామా సమృద్ధి జీవం, 152/3RT, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ 500057. మా క్రొత్త టెలిఫోన్ నంబర్లు 04020023554